ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడకమ్మా, రేపటి రోజున నీకు రాబోయేటువంటి అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని మురిసిపో అని అంటున్నారండి. మరి అమ్మవారు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో మనం తెలుసుకుందామండి. కొత్తగా ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నీవు నా బిడ్డవు, సాధారణమైనటువంటి బిడ్డవు కాదు. నీవు అంటే నీవుగానే నా యొక్క సమాధానానివి. అలాగే నేను నిన్ను పట్టించుకోనేది ఎందుకో తెలుసా? మామూలు మనుషుల వలె అందరిలో కలిసిపోవడానికి కాదు. ఎందుకంటే కాలం కష్టంగా మారినప్పుడు నీకు వెలుగులను నింపడానికి నేను నిన్ను తప్పకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పంపించాను. ఎన్నో కోరుకున్నాను, నేను ఇవ్వలేను కానీ ఎన్నో అడిగావు, నేను జరగనివ్వలేదు అని. అయితే నేను నీకు బాధలనే ఇచ్చాను అని అనుకుంటున్నావు కదా, అలాగే అడ్డంకుల్ని పెట్టాను అని అనుకుంటున్నావు, వేదనలు ఇచ్చానని అనుకుంటున్నావు. నీవు అంటే లోపల ఎంతగానో ఏడుస్తూ ఉన్నావు నాకు తెలుసు. అన్నీ కూడా నీ తల్లికి తెలుసు. కానీ ఎందుకు నేను ఇలా చేస్తూ ఉన్నాను? ఎందుకంటే నిన్ను మరింత ఎక్కువగా బలంగా చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నీ యొక్క ప్రతి కన్నీరు కూడాను, ప్రతి గాయం కూడాను, అలాగే నీ యొక్క ప్రతి ఒంటరితనాన్ని అన్నిటినీ కూడా ఒకే దిశలో నిన్ను నడిపిస్తూ వచ్చాయి కదా. మరి నా వైపు ఒక్కసారి చూస్తూ ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈ యొక్క ప్రపంచంలో ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలి అని అనుకోవటం లేదు, ఆపాలి అనేటువంటి ధైర్యం కూడా లేదు. నీవు చేసినటువంటి మంచి కర్మలు ఎవ్వరూ కూడా తుడిచిపెట్టలేరు. నీ యొక్క హృదయము నిజమైనదైతే, నీ యొక్క మనసు స్వచ్ఛమైనది అయితే, నీ మీద నీకు ఉన్నటువంటి భక్తి నిజమే అయితే ఎవరూ కూడా ఏది కూడా నిన్ను అడ్డుకోలేరు అన్నమాట. అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవద్దు బిడ్డ, లేచి నిలబడు. ఎందుకంటే నీ యొక్క జీవితంలో ఈరోజు ఈ యొక్క సందేశము అనేది నీకు ఒక మంచి సమయం రావడానికి, నీకు అలాగే ధైర్యం అంటే దగ్గర అయ్యింది అని చెప్పడానికి ఈ యొక్క సందేశం ఎవరి ముందు కూడా తలదించుకోవద్దు అని. ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నాను కాబట్టి నేను నీతోనే నడుస్తూ ఉంటే దారి కూడా నీ వైపే వస్తుంది కదా. మరి ఆ యొక్క గమ్యం నీ కోసం ఎలా ఎదురు చూస్తూ కూర్చుంది. నీ యొక్క తలరాత కూడా తానే మార్చుకునే విధంగా చేయబోతుంది. ఇంకా ఇలాగే కూర్చొని ఉంటావా చెప్పు? దిగులుగా ఉంటావా? లేచి పోరాడతావా? నన్ను చేరడం అనేది అంత సులువు కానే కాదు, అర్థమైంది కదా. మరి చూడు, నీవు అనుకున్నటువంటి దాన్ని చేయలేను అని చెప్పి నీవు భావిస్తూ దాన్ని చేయడానికి అన్ని రకాలుగా నేను మరలా నీకు అవకాశాన్ని అయితే ఇస్తూనే ఉంటున్నాను. కానీ నీవు ఎంతో బాధను, అలాగే అనుమానాన్ని, అవమానాలను, ఇంకా అపజయాలను అన్నిటినీ కూడా అలాగే ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్క కన్నీటితోనూ నీవు మరింత ఎక్కువగా బలపరుస్తున్నాను అని అర్థమవుతుందా? ఇప్పుడు అదే ప్రదేశంలో మార్పు అనేది ప్రారంభమవబోతుంది. స్థితి నీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మార్చే విధంగా నేను అయితే నీకు అన్ని రకాలుగా మంచి అవకాశాలను అయితే ఇవ్వబోతున్నాను. నీ యొక్క ఆత్మరక్షణ కోసం అన్ని విధాలుగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీవు అంగీకరించి తీరవలసిందే. నీ యొక్క ఆత్మకు చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. నీ యొక్క ఆ తరువాతనే నేను నీ యొక్క విజయాన్ని తప్పక మార్చేస్తాను. చూడు బిడ్డ, ఇక నీవు అయితే కేవలం నమ్మకాన్ని మాత్రమే నా పైన పెట్టుకో. నీకు అన్ని విధాల బాధలను కానీ సమస్యలు అన్నిటినీ, భయాలు అన్నీ కూడా నా యొక్క బాధల వద్ద విడిచిపెట్టు. ఇక నీ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చేయనీను. నీవు పూర్తిగా నాతో అనుసంధానం చేసుకున్నప్పుడు, అలాగే నీవు ఇద్దరము ఒకటే అని చెప్పి ఊహించినటువంటి ఒక గొప్ప విజయాన్ని నీకు అందివ్వబోతున్నాను అని చెప్పి నా యొక్క సంకేతాలను ఒక్కసారిగా జాగ్రత్తగా తెలుసుకో. ఇక హృదయాన్ని నా యొక్క నామాన్ని పలికి స్మరిస్తూ ఉండు. ప్రతి ఒక్క శబ్దంలో నా యొక్క స్మరాన్ని వింటూ, అలాగే ప్రతి శబ్దంలో నీ లోపల వెలుగు అనేది వెలిగిపోవాలి. ఇక అంతేకాకుండా ప్రపంచంలో మొత్తము కూడా నీ పక్కనే ఉంది అని అనేటువంటి భావన నీకు రావాలి. నీవు ఒక్కసారి నమ్మకం అనేది ఉంచినప్పుడే నా యొక్క ఈ శక్తి అనేది నీ కోసం పనిచేయడము అనేది మొదలు పెడుతుంది. కాబట్టి 10,000 సంవత్సరాల తర్వాత అయినా కానీ, ప్రతి ఒక్క అంధకారమైనటువంటివి అయినా కానీ ఎప్పుడూ కూడా నీ యొక్క కాంతికి ఎదురుగా నిలబడలేవు. కాబట్టి వాటి యొక్క ఫలితాన్ని పొందడానికి భయాన్ని విడిచిపెడతావో లేదంటే ధైర్యంగా పట్టుకుంటావో ఇది నీ అంతా కూడా ఇది నీ బాధ్యత. చూడు, ఈ యొక్క సందేశాన్ని పదే నీవు ఈరోజు గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే
ఎందుకంటే నీలో ఉన్నటువంటి బాధ అలా ఉంటుంది కాబట్టి. ఎందుకు అంటే నీవు చాలా రోజుల నుండి అలసిపోయినటువంటి ఉన్నావు అని నాకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీకు వినిపించే విధంగా చేశాను. ప్రయత్నం చేయకుండా భగవంతుడు నిన్ను ఎప్పటికీ కూడా అనుగ్రహించడు కదా. నీ యొక్క ప్రయత్నము అనేది నీవు చేస్తూ ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండు. అలాగే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నీవు తప్పకుండా పొందుకోగలిగేటువంటి మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఎవరిని కూడా ఏడిపించవద్దు, ఎవరిని కూడా బాధ కారణం అవ్వద్దు. ఇక నీవు ఏర్పరచుకున్నటువంటి ఒక బాధ అలాగే నీవు పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క కర్మ యొక్క ఫలితము నిన్ను ఎప్పటికీ కూడా వెంటాడుతూ వస్తాయి. కాబట్టి ఆ యొక్క కర్మ ఫలితం నీకు అసలు వద్దు. నేను కాదు, నా యొక్క బిడ్డలు కూడా అది ఎక్కడా కూడా వెంటాడకుండా వస్తుంది. ఇక చేసినటువంటి తప్పులు ప్రతిదీ ఒక్కటి కూడా కప్పుపుంచుకోవడం, తమో గుణం, మనసులో చెడు ఆలోచనలు ఇటువంటివి అన్నీ కూడా ఉంటే నీ యొక్క జీవితం అనేది ఒక మాయలా కవలించిపోతుంది. గతంలో చేసినటువంటి తప్పులు మరలా చేయవద్దు. ఇక నీవు వాటిని అయితే మర్చిపోకుంటే అది రజోగుణము అవుతుంది. సమర్థించుకునేటువంటి వారు మరలా తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయరు. కాబట్టి నేను ఏదైనా కానీ ఎవరైనా కానీ ఆ యొక్క తప్పు అనేది చేయడం మొదలు పెడితే అది ఆపే తరమే కాదు, ఇక తప్పులకు ప్రవర్తనలకు నిశ్శబ్దంగా చెప్పినటువంటి నీవు మరలా ఆ యొక్క తప్పును పునరావృతం చేసుకుంటూ వస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అంతేకాకుండా నీ యొక్క ప్రతి సమస్యలోనూ కూడా ఆ తల్లి ఉంది అని చెప్పి ప్రతి నిమిషము కూడా నీవు గుర్తు తెచ్చుకుంటూ ఉండు. ఎందుకంటే సమస్య అనేది నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ యొక్క సమస్య నిన్ను బాధ పెట్టకుండా ఉండాలి. కాబట్టి చూడు, నీ యొక్క ఆశలు అలాగే నీకున్నటువంటి ధైర్యంతో, నీకున్నటువంటి లక్ష్యంతో లేచి నిలబడు. నీ యొక్క గమ్యాన్ని నీవు చేరుకోవడానికి నీవు సిద్ధంగా ఉండు. అలాగే ఏదైనా కానీ మునుముందు రోజుల్లో కష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మంచి కష్టాలే మొదలవుతాయి అని నీకు అర్థమవుతుంది. ఇక తర్వాత సుఖంగా బ్రతికే విధంగా చేస్తుంది. ఇది తెలియనటువంటి ఏ మనిషి అయినా కానీ చెడు వైపులు అసలు ఆకర్షించబడడు. కాబట్టి ఏ కర్మ ఫలితాన్ని అయినా కానీ ప్రతిఫలాన్ని అయితే ఎవరూ కూడా కారణం కారు కదా. వారు చేసినటువంటి పనుల మీదే వారు చేసినటువంటి కర్మాలు నిష్కమంగా చేయగలిగితే ఏది కూడా వారిని వెంటాడి బాధ అనేది పెట్టదు. చూడు, నీవు ఏ పనిని మాత్రము చేయగలుగుతావో వాటి యొక్క ప్రతిఫలాన్ని మాత్రం ఆ యొక్క పరమాత్మకు విడిచిపెట్టు. అలాగే నేను ఇది నీకు ఇస్తున్నాను అనేటువంటి భావన కూడా ఎప్పుడూ కూడా కలిగి ఉండవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు చేసేటువంటి పనికి ఫలితము అనేది ఆశించవద్దు. ఎందుకంటే ఏదో ఒక ఫలితము అనేది ఖచ్చితంగా ఆశించి కనుక నీవు చేసినట్లయితే, ఏదైనా కానీ ఒక పనిని చేస్తే కనుక ఆ యొక్క ఫలితము వస్తుందో రాదో అనేటువంటి ఆందోళనతో నీవు మరింత అధికంగా బాధపడుతూ కూర్చుంటావు. కాబట్టి మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఏది కూడా చేయలేకపోతావు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నీవు తిరిగి మరలా వారికి చేయవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు కదా. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, గతంలో నిన్ను ఎవరైనా కానీ బాధ పెట్టి ఉంటే వారి గురించి పదే తలుచుకుంటూ అలా కూర్చొనివద్దు. అంటే కాలము అనేది వారిని అయితే ఖచ్చితంగా విడిచిపెట్టదు. ప్రతి మనిషికి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎన్నో దశలను అనేది అనుభవిస్తూ వస్తారు. కాబట్టి మొదటిలో పెళ్లికిలా పలుకుంటారు, తర్వాత బోర్లా పడుకుంటాడు, తర్వాత తిన్నగా లేచి కూర్చుంటాడు, ఆ తర్వాత పట్టుకొని నిలబడగలుగుతాడు. ఇక మొదట తప్పడు అడుగులు వేస్తూ ఉంటాడు, ఆ తర్వాత క్రమంగా నడుస్తూ ఉంటాడు. కాబట్టి తర్వాత పెరుగుతాడు. ఇక ఈ యొక్క జీవితము అంతా కూడా అర్థం పరమార్థం లేనటువంటి ఆశలతో, కోరికలతో వెంట పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి బాల్యము అనేది చాలా గొప్పది. ఇక కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇవి అన్నీ కూడా తర్వాత ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక అలాగే మరణము అనేది ఆ తర్వాత అయిపోయినటువంటి దేహము ఇక తిరిగి మరలా అదే దేహం వస్తుంది అనేది కూడా మనకు తెలియదు. దాన్ని ఎవరు కూడా ఆపేది కూడా కాదు. కాబట్టి దేహము కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇప్పుడే మంచి చెడుల గురించి తెలుసుకొని, పాప పుణ్యాల గురించి తెలుసుకొని, పాపకర్మలు మాత్రం చేయకుండా జన్మలకు నిన్ను వెంటనేటువంటి సమస్యలను కోరి తెచ్చుకోకుండా మంచిగా నదిలా ప్రవహించినట్లుగా, నది ఒక నది ప్రవహిస్తున్నంత కాలము దాన్ని పవిత్రంగానే చూస్తూ ఉంటాం. కాబట్టి అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని యొక్క ఆసత్వం అనేది కూడా కోల్పోతుంది. అలాగే నీవు కూడా నీలాగే ఉన్నంత కాలము కూడా ఏది కూడా సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని గడుపుతూ పోతుంది. ఎప్పుడైతే నీవు ఇతరులతో పోల్చుకొని వారిలా బ్రతకాలి అని నీవు చెప్పి మరలా అనుకుంటూ ఉంటావో అప్పుడే మిమ్మల్ని మీకుగానే మరింత ఎక్కువగా కోల్పోతారు. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇది కఠినత్వానికి, బాధకు, సమస్యలకు, అలాగే చీకటికి ఇటువంటి
అన్నీ కూడా చాలా అంటే చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి దేనికైనా కానీ ఆ యొక్క పరిమితి అనేది లేదు అని చెప్పుకోలేం కదా. కాబట్టి కఠినమైనటువంటి శ్రమకు మాత్రమే మీరంతగా కూడా చేసే విధంగా ఉంటారు కదా. మంచి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా ఆశించాలి. అలాగే రేపటి రోజున నీవు చేసినటువంటి ప్రతి ఒక్క సమస్యకు అలాగే ప్రతి ఒక్క కష్టానికి కూడా ఒక మంచి సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. రేపటి రోజున నీ యొక్క జీవితంలో మరింత అధికంగా అలాగే ఈ యొక్క నూతన ఉత్తేజమైనటువంటి జీవితంలో సరికొత్త అధ్యాయం అనేది ప్రారంభించినట్లుగా నీలో తెలియనటువంటి ఒక ఉత్తేజము మరింత ఆనందము అనేది కలుగుతుంది. అది నీ కళ్ళారా చూస్తావు అని చెప్పి ఈరోజు నీ తల్లి ఈ యొక్క సందేశం ద్వారా నీకు తెలియపరిచింది. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో పరమార్థం మీకు అందరికీ కూడా వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. మరి అమ్మవారు మనకు తెలియచేసినటువంటి అంటే దేన్ని ఉద్దేశించి మనకు చెప్పినటువంటి ఈ యొక్క మాటలను మీ యొక్క జీవితంలో మరింత వెలుగును నింపాలి అని ఎవరైతే బాధలతో సమస్యలతో మీ యొక్క కోరికలు అన్నిటినీ కూడా ఆ తల్లికి ప్రతిరోజు కూడా ప్రార్థించుకుంటూ ఉంటున్నారో అటువంటి వారు అందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలతో ఆశీస్సులతో మీరు అందరూ కూడా అనుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో కలుసుకున్న అంతవరకు నమస్కారం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ చేసి ప్రయత్నించండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురువే నమః. జై దుర్గా భవాని.